కీలక నేత కాంగ్రెస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని వస్తానని అన్నారంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. 3 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. 102 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మోదీ కూల్చే ప్రయత్నం చేశారన్నారు కేసీఆర్. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ కున్న సీట్లు చూస్తే బీజేపీ కొనడం ఎంతసేపు అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. కేవలం డబ్బులతో గెలుస్తామంటే కుదరదని, జనాల్లో కష్టపడాలంటూ కేసీఆర్ వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. రాబోయే రోజులు ముమ్మాటికి బీఆర్ఎస్ ఫేన్ అంటున్నారు కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు. మధు, కేసీఆర్ పార్టీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? చాలా రోజుల తర్వాత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ రోజు పార్టీ కార్యాలయానికి వచ్చారు, రాష్ట్ర కార్యాలయానికి. ముఖ్యంగా బీఫామ్లు ఇవ్వడానికి, వారిని సమాయత్తం చేయడానికి, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంపైన ఎంపీ అభ్యర్థులు, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, తర్వాత మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ నాయకులందరితో, ఎమ్మెల్సీలతో, వీళ్ళందరితో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్ కేసీఆర్ చేశారు. రీసెంట్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆయనను తిరిగి సంప్రదించినట్టుగా నాయకులతో కేసీఆర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అని ఇక్కడికి వస్తే ఇక్కడ ఇంకొకటి జరుగుతా ఉంది. ఇక్కడ 10 గ్రూపులు ఉన్నాయి, మొత్తం ఎవరి గ్రూపులు వారే ఉన్నా, వీళ్ళంతా బీజేపీతో టచ్ లో ఉన్నారు. మీరు ఓకే అంటే నేను ఒక 20 మందిని తీసుకొని బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆ నేత కేసీఆర్ తో చెప్పినట్టుగా చెప్పారు. ఆయన ఆ అంశానికి సంబంధించి కేసీఆర్ ఇప్పుడే వద్దు అనేటువంటిది వారించినట్టుగా కేసీఆర్ ఈరోజు కొన్ని సంచలన వ్యాఖ్యలు, సెన్సేషన్ కామెంట్స్ ఈరోజు సమావేశంలో కేసీఆర్ చేశారు.